హలో! అందరూ ఎలా ఉన్నారు? మరలా మీ ముందుకి ఈరోజు ఇంకొక స్టోరీతో వచ్చేసాననమాట. ఇంజినీరింగ్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? క్యాంపస్ రిక్రూట్‌మెంట్ జరగలేదు. జరిగినా మాలాంటి వాళ్ళకి జాబ్ వచ్చే సిట్యుయేషన్ అయితే లేదు. ఇంకేం చేయాలి? ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఒక 10 మందిని కలిసి బెంగుళూరు ఎళ్ళాం. ఫ్రెషర్‌గా జాబ్ ట్రై చేయడానికి. అక్కడికెళ్ళిన తర్వాత ఎవ్రీ మంత్ హాస్టల్‌కి 2000, 2500 పే చేయాల్సొచ్చేది. తీసుకెళ్ళిన డబ్బులు ఒక 2 మంత్స్‌కి, 3 మంత్స్ కంటే కూడా ఎక్కువ రాలేదు. ఈ 2, 3 మంత్స్‌లో పేపర్‌లో లోకల్‌గా పేపర్ యాడ్స్‌లో ఏ యాడ్ కనిపించినా త్వరగా రెడీ అయిపోయి ఆ జాబ్ ఇంటర్వ్యూస్‌కి అందరం వెళ్ళేవాళ్ళం. ఇక్కడ విచిత్రం ఏంది అంటే ఒక్కొక్కసారి బస్సుకెందుకులే డబ్బులు పెట్టడం అని కొంచెం ఒక 2, 3 బస్ స్టాప్స్ దూరమున్నా నడిచెళ్ళేవాళ్ళం. సో, ఒక ఇంటర్వ్యూకి ఇద్దరమ్మాయిలు, ముగ్గురమ్మాయిలు రెడీ అయ్యి ఎళ్తుంటే వాళ్ళని అడిగి మరీ వాళ్ళతో పాటు అందరం కలిసెళ్ళేవాళ్ళము. వెళ్ళేటప్పుడు ఒకరి దగ్గర స్ప్రే బాటిలుంటే బాడీ స్ప్రే అదే కొట్టుకొని ఎళ్ళేవాళ్ళమనమాట. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నాకు ఆ ఇంటర్వ్యూ చాలా బాగా గుర్తుంది. అందరిని లోపలికి పిలిచాడు. మీరందరూ ఒకే ప్లేస్ నుంచొచ్చారా అని అడిగాడు. అవును అని జెప్పాము. ఆహ్, ఎందుకు ఆయన ఒకే ప్లేస్ నుంచొచ్చాడా అని అడిగాడో మాకప్పుడు తెలియలేదు. తర్వాత చెప్పాడు. మీరు ఆంధ్ర నుంచి బెంగుళూరుకి వచ్చారు అని అడిగాడు. అడిగితే మేము జాబ్ కోసం వచ్చాం. జాబ్ చేయాలనుకుంటున్నాం అంటే, మీరు అక్కడే ఉండి ఎందుకు డెవలప్ చేసుకోకూడదు? ఆయన చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏందంటే, సినిమా హీరో వెంకటేష్ ఎంబీఏ చేసి యూఎస్ఏలో లేడు గదా! బ్యాక్ ఇండియాకొచ్చేసి వాళ్ళ నాన్న రిలేటెడ్ ప్రొఫెషన్‌లోనే ఉన్నాడు గదా! మీ ఫాదర్స్ రిలేటెడ్ ప్రొఫెషన్‌లోనే మీరెందుకు డెవలప్ కాకూడదు? మీరెందుకు బెంగుళూరు వచ్చారు అని అడిగాడు. ఇక మా దగ్గర మేమేమి ఆహ్, సమాధానం ఇవ్వకుండా కామ్‌గా నవ్వి ఊరుకున్నాము. మీరందరూ ఫ్రెండ్స్ అని ఎలా తెలిసిందంటే, మీరందరూ ఒకే స్ప్రే కొట్టుకొచ్చారు. అందుకే నాకర్థమైంది మీరందరూ ఫ్రెండ్సు అనేసి. కానీ ఇంత సోది కొట్టాడు గానీ, ఒక్కళ్ళకి గూడా జాబ్ ఇవ్వలేదు. కనీసం నెక్స్ట్ రౌండ్‌కి గూడా పిలవలేదు. అట్లాగుండేవి మా జాబ్ ఎక్స్‌పీరియన్స్. ఫైనల్‌గా 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయినా సరే మాలో ఎవ్వరికి ఒక్కళ్ళకేమో ఇన్ఫోసిస్‌లో జాబొచ్చింది. ఆ తర్వాత ఎవ్వరికీ జాబ్ రాలేదు. ఇంక ఇది అయ్యే వ్యవహారం కాదని మళ్ళా బ్యాగ్ సర్దుకొని హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ ఎందుకు అంటే అమీర్పేట. మీ అందరికి ఇప్పటికే అర్థమయ్యుండాల అమీర్పేట ఎందుకెళ్తామో. అమీర్పేటలో ఇంకా కోర్స్ కష్టాలు అవి ఇవి ఇంకేముందిలే అన్నీ తెలిసినవే. సో, అక్కడ ఇన్‌స్టిట్యూట్స్ ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఏ ఇన్‌స్టిట్యూట్ బావుంటది? ఎక్కడ ఏ టెక్నాలజీ బాగుంటది? ఇంకా నేర్చుకోవడమే. అప్పట్లో చేతిలో కంప్యూటర్ గూడా ఉండేది కదా! ల్యాప్‌టాప్ ఉండేదేం గాదు. వాళ్ళ ఇన్‌స్టిట్యూట్‌లో వాళ్ళు అలొకేట్ చేసిన టైమింగ్స్‌లోనే మనం ప్రాక్టీస్ చేయడమే. అదయిపోయాక ఇంక కోర్సు ఎంతో ఒక 6 మంత్సో, 1 ఇయరో కోర్స్ చేస్తాం గదా! అదయిపోయిన తర్వాత మళ్ళా బ్యాగ్ సర్దుకొని బెంగుళూరుకెళ్ళడమే ట్రయల్స్ కోసము. ఇంకా బెంగుళూరెళ్ళి ట్రయల్స్ చేసి, జాబ్ తెచ్చుకొని ఇదంతా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు గానీ, అప్పట్లో అయితే ఫ్రెషర్‌గా జాబొచ్చింది అంటే గ్రేటే. బట్ రాని వాళ్ళకి అమీర్‌పేట ఇంకొక ఆప్షన్ ఉండేది. వెళ్ళేది, అక్కడ కోర్సులు చేసుకొని, టెక్నాలజీ అప్‌డేట్ చేసుకొని, మళ్ళా బెంగుళూరుకెళ్ళి జాబ్స్ ట్రై చేసేవాళ్ళము. సో, ఫైనల్‌గా ఎలాగోలాగా జాబొచ్చింది. ఆహ్, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఆ టైంలో జాబ్ ఎతుక్కోవడమే చాలా ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు ఏఐలో చేతిలో అంతా ఉన్నా ఆహ్, జాబ్ పరంగా సర్వైవ్ అవ్వడం కష్టం అనిపిస్తుంది. మరి అందరి పరిస్థితి ఏంటో నాకు తెలీదు గానీ, నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది. ఇంకా మీరేమంటారు? థాంక్ యూ.